మండల కేంద్రంలో శనివారం వారపు సంతలో కూటమి బలపర్చిన అభ్యర్థి పాంగి రాజారావు నాయకులు కార్యకర్తలు అభిమానులతో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాలు చేపట్టారు. ఇందులో భాగంగా కొంతలి పంచాయతీలో ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రజల భూములను కాజేసేందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, దేశంలో ఇప్పటివరకు బీజేపీ రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేదని, ఏపీలో ఆ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ఆరోపించారు. మనమందరం రైతులే, పంట పండించి బతకపోతే మన దగ్గర తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు మనం తెలుసు ఉంటాం. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ముగిస్తాను, ఆ చట్టం చెప్తే మనకు కళ్ళు తెచ్చుకోవాలి. ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏం చట్టం అంటే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారమ్మా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మన భూమి ఉంది కదా, మన భూమి, మన పట్టా భూములు మనకు ఉన్నాయి కదా, మన పట్టా భూముల దగ్గర ఈ మధ్యన చూసారా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొలతలు వేయడానికి రాయలేస్తారు కదా, దాన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కనిపిస్తున్నాయి చూసారా? పట్టా బొమ్మ మీద, పట్టా బుక్ మీద కూడా పట్టా పాస్ దగ్గర ఆయన బొమ్మ కనిపిస్తుంది చూసారు కదా. దీన్ని ఎందుకు వేసాడంటే ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదైతే భూమి ఉందో, ఈ భూమి అంతా కూడా ఈ చట్టం ద్వారా, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చట్టం ఉందో, ఈ చట్టం ద్వారా మీ భూములన్నీ కూడా ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ప్రభుత్వానికి ఈ భూములన్నీ కూడా మేము స్వతహాగా మేము ఇస్తున్నట్టుగా మనం ఒప్పుకున్నట్టు ఆ చట్టంలో. అంటే భూములు మీ పేరు మీద ఉండవు, మీ భూములన్నీ కూడా ప్రభుత్వ పేరులో ఉంటాయి. మీ భూములు ఆడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ప్రభుత్వం కానీ బ్యాంక్ లో రుణాలు పెట్టేసినా సరే, లోన్లు పెట్టుకున్నా సరే, మనం దానికి ఏం చేయలేని పరిస్థితి. ఆఖరికి మనం కోర్టుకు వెళ్ళి మనం తేల్చుకొని తెచ్చుకుందామని చాలా మంది అనుకుంటారు. ఇక్కడ లాయర్ గారు కూడా ఉన్నారు. కానీ కోర్టుకు వెళ్ళినా సరే అది చెల్లదు, నీ భూమి ప్రభుత్వానికే చెల్లుతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటే చెప్తున్నారు, రేపొద్దున అది అమలు అవ్వకుండా ముందే, రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మొదటగా రద్దు చేసి ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బడాబాబులు, పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారస్తులు భూములు మనం ముట్టుకోలేరు. వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ భూములు ఉంటాయి, బయట దేశాల్లోని బయట రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి భూములు చిన్న చిన్న వ్యవసాయ భూములు, లేకపోతే చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నటువంటి పట్టాదారు భూములు అన్ని కూడా పేదవాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ భూములన్నింటినీ కూడా కాజేయాలని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, అవన్నీ కూడా అర్థం చెప్పే బాధ్యత ఉన్నటువంటి చదువుకున్న యూత్ ఉంటారు, వాళ్ళందరిది తీసుకొని పెద్దలు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే అది అర్థం అయినా నాడు మనం ఎంత మోసపోతున్నామో తెలుస్తుంది. అందువల్ల చివరిగా ఈ ప్రభుత్వంలో చివరి మీటింగ్ మాది. మేమేం చేస్తున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చింపేసి ఒక అగ్గిపెట్టతో ఈ చట్టాన్ని మేము దహనం చేస్తున్నాం. నీ పూల దండ ముట్టిస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి ప్రభుత్వం నిర్మించినటువంటి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా, అదేవిధంగా ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నింటిని కూడా దహనం చేసి మా నిరసన, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో అరకువేలి నియోజకవర్గంలో రాజారావు గారు మా ఉమ్మడి అభ్యర్థి సమక్షంలో ఈ రోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నింటిని కూడా మేము దహనం చేయడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఓ ఆహుతిగా అయి ఆయన్ని నిలువెత్తుగా దహనం చేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజలందరూ న్యాయం జరగాలంటే వైసీపీ ప్రభుత్వం దహనం అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత.